బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కృష్ణుడు రథం నడుపుతూ ఉంటే 11 అక్షగుల సేనల్ని గడగడలాడించిన అర్జునుడు కృష్ణ నిర్యాణం తర్వాత బందిపోట్లు తరిమి కొడితే పారిపోయాడు. అర్జునుడు చూడండి బాధపడతాడు, ఏమిటిది? అప్పుడు వ్యాసుని అడిగితే ఇంత భగవద్గీత విని ఏమర్థమైంది నీకు అన్నాడు. నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్, అది గుర్తుపెట్టుకో. ఆ కృష్ణ పరమాత్మ నీ ద్వారా చేయించాడు. ఇప్పుడు ఆయన సంకల్పం అది లేదు కాబట్టి నువ్వు చేయలేవు. ఇది తెలుసుకుని ఆ పరమాత్మను ఆశ్రయించు. ఇది దీనిలో గొప్ప విషయం. ఇలాంటి భారతాది కథలు కూడా ఇదే తత్వాన్ని మనకు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ కథను మనం అగ్ని వరుణుడు అనే దేవతల కథ మాత్రమే కాకుండా మన ఇంద్రియాది దేవతలు కనుక ఇంద్రియగతమైన అహంకారాలు నిజానికి వ్యర్థము లేనివి అని చెప్పడం. మాట్లాడగలిగినంతసేపు ఎన్నేనే మాట్లాడతాం, మాట రాని పరిస్థితి వస్తే అద్భుతమైన ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు సడన్గా బుద్ధి పని చెయ్యక మరపులోకి వెళ్ళిపోయిన స్థితిలో చూడట్లేదా? కనుక ఇవన్నీ సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడే ఇవి ఎవరి వల్ల పనిచేస్తున్నాయో తెలుసుకోవాలట. దీనికి మళ్ళీ బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తుందంటే, భూమిలో భగవంతుడు ఉంటాడు కానీ భూమి ఆయన తెలుసుకోలేదు, నీటిలో ఆయన ఉంటాడు కానీ నీరు ఆయన తెలుసుకోలేదు, కంటిలో ఆయన ఉంటాడు కానీ కన్ను ఆయన్ని చూడలేదు, చెవిలో ఆయన ఉంటాడు కానీ చెవి ఆయన్ని వినలేదు, అన్నీ వింటుంది. ఆయన వల్ల పనిచేస్తున్నవి ఆయన్ని తెలుసుకోలేవు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఏం చేయవలసిందంటే విచారణతో ఇవన్నీ ఎవరి వల్ల పనిచేస్తున్నాయో ఆ పరమాత్మను మనం శరణు వేడాలి. కానీ ఇక్కడ అహంకార పని చేయనివ్వట్లేదు. ఒక్కొక్కరు ఓడిపోతున్నారు దేవతలు. కానీ ఇంద్రుడు కొంచెం బుద్ధిమంతుడండి, అందుకే వాడిని నాయకుడు అన్నారు. నాయకుడు అంటే మిగిలిన వారితో పాటు మూర్ఖముగా వెళ్ళువాడు అని కాకుండా వాళ్ళు మూర్ఖంగా వెళ్ళినా ఆయన తెలివిగా ఉండేవాడెవడో వాడు నాయకుడు అనాలి. కనుక ఆయన వచ్చి కిమిదం యక్షమితి, ఇతనెవడు అని తెలుసుకుని ఆయన గడ్డి పరక మీద ఎక్స్పెరిమెంట్లు చేయలేదు. మరి చెయ్యకుండా ఏం చేశానంటే మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు దౌజలించి అయ్యా మీరు ఎవరు అన్నాడు. ఆ శరణు వేడగానే ఒక్కసారి అంతర్ధానమైపోయాడండి. అంతర్ధానమై ఆ స్పేస్ మాత్రం అలాగుంది. ఆయన అంతర్ధానమైన ఆకాశంలో ఒక వింత జరిగిందిట. సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామా, ఆయన అంతర్ధానమైన చోట ఒక స్త్రీమూర్తి వ్యక్తమైంది. ఒక్కసారి ఒక స్త్రీ వ్యక్తమైందిట. యక్షుడు ఇంతవరకు ఉన్న చోట ఒక స్త్రీ వ్యక్తమైంది. ఆవిడెవరంటే బహుశోభమానాం ఉమాం ఐమవతీం తాం హోవాచ కిమే తద్యక్షమితి. ఇది ప్రశ్న. ఆవిడ పేరు చెప్పేశారు ఇక్కడ. అలా కనబడినటువంటి ఆ స్త్రీమూర్తి సతస్మిన్నేవ ఆకాశే, ఆకాశం అంటే స్పేస్, ఏ మహాజ్యోతిస్వరూపంలో అంతవరకు యక్షుడు కనబడి తిరిగి అంతర్ధానమయ్యాడో ఆ చోటే ఒక స్త్రీ కనబడింది. ఆవిడ బహుశోభమానాం ఉమాం హైమవతీం అన్నారు ఇక్కడ. బహుశోభమాన, ఈ 3 వాక్యాలు గొప్ప మంత్రం వంటిదండి. ఆవిడ పేరేమిటంటే ఉమా. ఆవిడ హైమవతి. హైమవతి అంటే హిమవత్ పర్వతరాజ పుత్రి, అంటే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయిని. పర్వతరాజపుత్రి అంటే పార్వతి అంటే అర్థం ఏమిటో, హిమవత్ తనయ గనక హైమవతి అన్న అదే అర్థం. ఆవిడ బహుశోభమాన, ఒక్కరే అయినా అనేక విధములుగా శోభిల్లుతూ ఉంటారు. నిన్న చెప్పినటువంటి ఏకోహం బహుశ్యాంలో బహుశ్యాం అంతా ఆవిడ పని. ఏకాహ అహం అనే సంకల్పశక్తి రాగానే బహుశ్యాముగా వచ్చినటువంటి ఈ తల్లే. అందు బహు శోభమాన, ఎంత అందమైన వాటి వేశారండి. శోభమాన, శోభ అంటే సౌందర్యం, బహుశోభ అనేక విధములుగా అందం ఉంది ఆవిడికి. ఏమిటా అందం అంటే సూర్యుల్లో వెలుగు రూపమైన అందం, అగ్నిలో వేడి రూపమైన అందం, ఇలా సృష్టిలో ప్రతిదానియందు దాని లక్షణ రూపమైన అందం, అదే శోభ. ఆ శోభలు ఎన్ని? బహుశోభమాన, అదే సౌందర్య లహరి, అదే త్రిపుర సుందరి అని చెప్పబడుతున్న మాట బహుశోభమానాలో ఉందండి. ఆవిడెవరు? హైమవతి అంటే హిమవంతుని రాజపుత్రిగా వచ్చింది. అంతేకాదు హైమవతికి మరొక అర్థం ఉంది. హేమభావం హైమం. హేమం అంటే స్వర్ణం, స్వర్ణం అంటే కాంతి స్వరూపిణి అని అర్థం ఇక్కడ. అదే హిరణ్యవర్ణం అంటే అర్థం ఏమిటో హైమవతి అంటే అదే అర్థం ఇక్కడ. కానీ హైమవతి అంటే మహా తేజస్వరూపిణి. ఆ తేజస్వరూపిణ ఉన్నటువంటిది ఆవిడ ఉమా. ఉమా అనే మాట చాలా విశేషమైన భావం. అంతవరకు కనబడ్డ పరమాత్మ ప్రణవస్వరూపుడు, ఓంకార రూపుడు. అకార ఉకార మకారం అయితే అందులోనూ ఉకార మకార అకార రూపిణిగా ఈవిడొచ్చింది. అదే ఉమా అని చెప్పబడుతున్న శక్తి స్వరూపం వ్యక్తమైంది. ఉపనిషత్తులో శ్రీ విద్య అంటే ఇదండి ఇక్కడ. అందుకే స్తుతీనామూర్ధానౌ దదతి తవయౌ శేఖరతయా అని శంకర భగవత్పాదుల వారు చెప్తూ, వేదకాంతల శిరస్సుపై నువ్వు ఉన్నావమ్మా అన్నాడు. వేదకాంతల శిరస్సు అంటే ఉపనిషత్తులు.
ఉపనిషత్తుల్లో అమ్మవారి పాదములు ప్రకాశిస్తున్నాయంటే అర్థం ఏంటి? ఉపనిషత్తుల్లో అమ్మతత్వం చెప్పబడుతుంది. అందుకే ఇప్పటికీ 3 ఉపనిషత్తులు చెప్పుకున్నామని ఇవాళ. శ్వేతాశ్వతర, బృహదారణ్యక, కేనోపనిషత్తు. మరి ఉపనిషత్తుల్లో అమ్మవారు ఉన్నారా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే మాకు అమ్మవారి పూజలు, శివుడి పూజలు ఇవన్నీ పురాణాలు అక్కర్లేదు. ఉపనిషత్తులు అంటే అక్కడ కూడా ఇదే ఉందండి అని చెప్తున్నాం ఇక్కడ. కనుక ఆ తల్లిని ఇంద్రుడు ఎప్పుడైతే ఈ విధంగా ప్రశ్న వేశాడో అప్పుడు అమ్మవారు కనిపించి, ఇంతవరకు నువ్వు ఉన్న యక్షుడు ఎవరమ్మా, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెవరివి, నువ్వు ఇలా వచ్చేవు, ఇదేమిటి అంటే వెళ్ళిన వాడి గురించి చెప్తోంది. ఏమిటంటే సా బ్రహ్మేతి హోవాచ, ఆమె అతడు బ్రహ్మము అని చెప్పింది. బ్రహ్మము అనగానే మొదటి దానికి కలుపుకుని ఎవడు చెవికి చెవో, కన్నుకు కన్నో, ఇంద్రియములు నడుపుతూ ఉన్నాడో, ఇంద్రియాలకు అందడో వాడు బ్రహ్మము. ఇప్పుడు వచ్చినవాడు బ్రహ్మము. మరి ఎందుకు వెళ్ళిపోయాడమ్మా, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెందుకు వచ్చావంటే ఆయన వెళ్ళలేదు, ఆయనే నేనై వచ్చాడు అన్నది ఇక్కడ. ఈ మాట తెలుసుకోవాలండి. ఆయనే నేనై వచ్చాడు అంటే వీడు ప్రశ్నిస్తున్నంతసేపు, ప్రతాపం చూపిస్తున్నంతసేపు ఆయన ప్రశ్నించే స్థానంలో నిలబడ్డాడు. ఎప్పుడైతే సరెండర్ అయిపోయి ఇంద్రుడు ప్రార్థించాడో అప్పుడు అమ్మవారు కనబడ్డారు. అంటే ఎవడు శరణాగతుడు అవుతాడో అప్పుడు భగవంతుడు కరుణ చూపిస్తాడు. ఆయన కరుణ కలిగితే అమ్మ అయిపోతాడు. ఇది రహస్యం ఒకటి. కనుక పరమేశ్వరుడు శరణు వేడినటువంటి ఇంద్రుని పట్ల దయ కలిగి అమ్మవారిగా కనబడ్డాడు. కనుక అమ్మవారు పరమేశ్వరుని యొక్క దయారూపము అంటే ఆయన కరుణ ఒక రూపం ధరించితే అదే అమ్మవారు. కనుక పరమేశ్వరుడు కరుణ కలిగింది. ఎందుకంటే అహంకారం చూపించకుండా శరణు వేడి ఎవరో తెలియజేయండి అని అనగానే అప్పుడు కరుణ కలిగింది. కానీ అహంకారం చూపిస్తున్నంతసేపు అమ్మ రాలేదు, అయ్యా అర్థం కాలేదు. అవునా లేదా? అంటే ఆ దేవతల తమ ప్రతాపం చూపిస్తున్నంతసేపు అమ్మవారు వచ్చారా, మాట్లాడారా? ఇంద్రుడు ప్రతాపం చూపించకుండా శరణాగతుడి నమస్కరించినప్పుడే అమ్మవారు కనబడ్డారు. అంటే అర్థం, ఎవడు అహంకారం విడిచిపెట్టి శరణాగతుడు అవుతాడో వాడికి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క శక్తియే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రదానం చేస్తుంది అని ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం అండి. అందుకే శ్రీ విద్యా స్వరూపం ఇక్కడ చెప్పబడుతోందంటారు పెద్దలు. ఇక్కడ మహేంద్రుడికి అమ్మవారు బోధించిన విద్య అది. ఏమిటి అంటే ఆయన యొక్క శక్తి చేతనే మీరందరూ శక్తిమంతులు అయ్యారు. ఇంతవరకు శక్తి కలగాల్లో ఈ చేసాం ఆ చేసాం అంటుంటే అది చెయ్యగలిగినది ఈశ్వరుని యొక్క చిచ్చక్తి వల్ల చేయగలిగారు. ఆ చిచ్చక్తి నేనే. ఆ చిచ్చక్తి ఎవడదో అది ఆయన. కనుక ఆయన వేరు, నేను వేరు కాదు. ఆయన యొక్క చిచ్చక్తిని ఈ విషయం నీకు బోధించడానికి ఆ చిచ్చక్తి రూపం ధరించి వచ్చింది. ఈ చిచ్చక్తి సర్వసమర్థురాలు, ఏదైనా చేయగలదు. ఆ సర్వసమర్థమైన శక్తే కరుణ. కనుక పరమేశ్వరుని యందు కరుణకు మరొక పేరు శక్తి, శక్తికి మరొక పేరు కరుణ. కానీ ఈశ్వరుడి శక్తి కరుణ ఒకటేనండి. కరుణ అంటే దయ, శక్తి అంటే సమర్థత. ఈ రెండూ కలిసి ఎక్కడ కలిసి ఉండవు. ఒకడు బాధపడితే ఇంకోటి బాధపడవచ్చు, కానీ వాడి బాధను పోగొట్టగలిగే సమర్థత వాడికి ఉంటుందా అని చెప్పలేం. కానీ ఈశ్వరుడు కరుణలో మనల్ని బాగు చేయగలిగే సమర్థత కూడా ఉంటుంది. అందుకే దయా దాక్షిణ్యాలు అంటూ ఉంటాం. దాక్షిణ్యం అంటే దుఃఖం పోగొట్టగలిగే సమర్థత. దయ అంటే వాడు ఏడిస్తే నువ్వు ఏడవడం. దయ, ఒకడు ఏడిస్తే మనం ఏడుస్తామండి, ఎవడు ఏడుపు వాడిది అంటాం. కానీ అవతల వాడు దుఃఖపడితే మన మనస్సు కరిగితే దాని పేరు దయ. కానీ వాడు దుఃఖం పోగొట్టగలిగితే దాని పేరు దాక్షిణ్యం. ఇది మన దగ్గర విడివిడిగా ఉంటే పరమేశ్వరుడి దగ్గర రెండు ఒకటే. అందుకే పరమేశ్వరుని చిచ్చక్తియే కరుణ రూపం ధరించి వచ్చినది. ఈ కరుణాశక్తి కలిపితే అమ్మవారి రూపంగా వచ్చి ఆవిడ పేరు ఉమా హైమవతి బహుశోభమాన. ఈ కథలో ఆయన దయే ఆ రూపం ధరించింది అని చక్కగా చూపించారు. ఇలా బోధ చేస్తే ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. ఇంద్రుడికి బుద్ధి అంటే మిగిలిన వాళ్ళలో అహంకారం చూపించలేదు ఆయన. అర్థమైంది విషయం. కనుక నాయన అహంకారం విడిచిపెట్టి మీరు మీ పనులు చేసుకోండి. మీ పనులు చేసుకుంటున్న ప్రతిసారి బ్రహ్మము యొక్క శక్తి చేతనే మేము చేయగలుగుతున్నామని భావిస్తూ మీరు చేయగలిగితే ఆ కర్మే ఉపాసన. మీరు చేస్తున్న పనులే జ్ఞానవంతములవుతాయి. కనుక మీరేం పనులు మానేయక్కర్లే. ఆ పనులు నిర్వాహకమంతా బ్రహ్మముదే అని తెలుసుకుని నిరంతర బ్రహ్మస్ఫురణతో, బ్రహ్మస్ఫూర్తితో లేదా భగవత్ స్పృహతో ఉండండి. అదే జీవితం అంటే తెలుసుకోండి. సాధన అంటే ఇదే, మరొకటి కాదు. నిరంతరం ఈశ్వర స్పృహతో బ్రతకడమే సాధన. అదొక్కటి ఉంటే నీ నా అనే భేదములు ఉండవు, అహంకార మమకారాది భ్రాంతులు ఉండవు. ఇది తెలుసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.